నమస్కార్ గౌర్ బాయ్ బియావో బాయివో ఎగ్ కర్రీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేస్తారండి. కానీ ఈ రకమైన ఎగ్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా స్పెషల్గా ఉంటుంది. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 3 ఎగ్స్ని ఉడకబెట్టేసి ఇలా చీలికలుగా చేసేయండి. ఆ చీలికలుగా చేసిన వాటిని ఆయిల్ వేడెక్కినాక ఒక బాండీలో ఆయిల్ వేడెక్కినాక ఆ చీలికలను ఎగ్ చీలికల్ని మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మొత్తం వేయించేసేయండి. ఎగ్లో ఉన్న ఎల్లో తీసేసానండి, నేను ఓన్లీ వైట్ మాత్రమే చీలికలుగా చేసుకున్నాము. అలాగే అల్లం, చిన్నుల్లిపాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని 2 చీలికలుగా చేసుకున్నాను. అలాగే ఒక టమాటాని తీసుకొని మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో బాగా ఎక్కడ తొనకలు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇలా ఉంటుంది. టమాటా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా, ఎగ్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసినప్పుడు తీసేయండి. అదే ఆయిల్లో ఆనియన్స్, అల్లం, చిన్నుల్లిపాయి, పచ్చిమిర్చి మనం కట్ చేసుకునే పెట్టి వేయించండి. చూడండి బ్రౌనిష్ కలర్లో ఎగ్ వచ్చేసేయండి. వాటిల్లో ఆనియన్స్ కూడా వేసేసి వేయించేసేయండి. ఆనియన్స్, అల్లం, చిన్నుల్లిపాయి, పచ్చిమిర్చి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసేయండి. అలాగే మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకోండి. అలాగే కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పెరుగు కూడా ఎక్కడా గడ్డలుగా అనేది లేకుండా బాగా కలిపేసేయండి. పెరుగు వేయటం వల్ల మీకు టేస్ట్ వస్తుంది. ప్లస్ టమాటా పులుపు అనేది కొంతమంది ఇష్టపడరు, ఆ పులుపు అనేది కూడా లేకుండా ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఎగ్ కర్రీ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఇంట్లో, కానీ ఈ టైప్ కర్రీ మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఎగ్లో మనం ఎల్లో తీసేసాం కాబట్టి ఆ ఎగ్ చీలికలు కూడా ఇది బాగా కాగింది అన్న తర్వాత చూడండి తెల్లుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎగ్ చీలికలు కూడా వేసేయండి. ఎగ్ చీలికలు వేసేసి వీటిని బాగా ఇంత గ్రేవీ వచ్చేదాకా వాటిని మీరు వేయించుతూ ఉండాలి. ఇంత గ్రేవీ రావాలంటే చాలా టైం పడుతుందండి. ఇంత గ్రేవీ వస్తేనే ఆ కూరకి టేస్ట్ అనేది వస్తుంది. అందుకే దీన్ని ఎగ్ చిల్లీ అన్నాము. ఎగ్ని చీలికలు చేసి మనము కర్రీ చేస్తున్నాం కాబట్టి ఎగ్ చిల్లీ అండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎగ్లో ఎల్లో తీసేసి ఇలా చీలికలుగా చేసి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ కర్రీ స్పెషల్గా మా అబ్బాయి చేశాడు. ఎగ్ కర్రీ లాగా మామూలుగా చేయొచ్చు, కానీ డిఫరెంట్ స్టైల్లో చేసాం.